హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోనికా రెడ్డి. నేనైతే ఈరోజు టిఫిన్స్‌లోకి ఈజీగా చేసుకునే టమోటా కారం అయితే చేయబోతున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే జీలకర్ర, ఆనియన్స్, టమోటో, ఎండుమిర్చి తీసుకోవాలి లేదా పచ్చిమిర్చి కూడా తీసుకోవచ్చు. ఆ తర్వాత చింతపండు, ఇంకా వెల్లుల్లి తీసుకోవాలి. అవంతా తీసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత కొద్దిగా మనకు కావాల్సినంత ఆయిల్ వేసుకొని బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటాస్ అయితే వేసుకోవాలి. టమోటాస్ వేసుకున్న తర్వాత ఎండుమిర్చి, ఇంకా చింతపండు, ఆనియన్స్, వెల్లుల్లి, మనం ముందుగా తీసి పెట్టుకున్న జీలకర్ర వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. రాళ్ళుప్పు లేదా సాల్ట్ అయినా వేసుకోవచ్చు. ఆ తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం పచ్చివాసన పోయేలాగా బాగా మిక్స్ చేసుకుంటే ఇదైతే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కొంతమంది అయితే అలానే వేయించకుండా డైరెక్ట్గా వేసేస్తారు. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా కూడా చాలా బాగుంటుంది. పచ్చివాసన లేకుండా తినడానికి చాలా రుచిగా ఉంటుందండి. ఇంకైతే బాగా వేయించుకున్న తర్వాత బాగా ఉడికిపోయాక ఇలా చల్లారిన తర్వాత ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. గ్రైండ్ చేసుకునే ముందు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకైతే మనం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సాసోలు వేసుకొని సాసోలు బాగా చిట్లిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు, ఆనియన్స్, ఇంకా పసుపు వేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఉల్లిపాయలు అయితే పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా చేసుకున్నాం కదా టమోటా పేస్ట్, అదైతే యాడ్ చేసుకొని ఇలా బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. పచ్చివాసన పోయేలాగా మిక్స్ చేసుకొని బాగా మళ్ళీ కొద్దిసేపు సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలన్నమాట. ఆ తర్వాత కొద్దిగా హై ఫ్లేమ్లో పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే కారం రెడీ అండి. పక్కనైతే ఒక దోసల ప్యాన్ అయితే పెట్టేసుకొని ఇలా దోశ పోసుకొని లేదంటే ఇడ్లీకైనా కూడా చాలా బాగుంటుంది. లేదా రైస్లో తిన్నా కూడా సూపర్గా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదా, నేనైతే సైడ్ డిష్గా దోశ అయితే పోసేసుకున్నాను. దోశ పోసుకున్న తర్వాత మనం ముందుగా చేసుకున్న పల్లీ చట్నీ కూడా సూపర్గా ఉంటుంది. పల్లీ చట్నీ అండ్ కారం కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ఈ కాంబినేషన్ అయితే ట్రై చేయండి. చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో, మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. మా వీడియోస్ కన్నా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.